హలో గైస్, ఈ వీడియోలో మనం సమంత గారు నటించిన మా ఇంటి బంగారం చిన్నగా రివ్యూ అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మనమైతే చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో వీడియో అయితే చేయడం జరిగింది. అదే విధంగా మీకు కూడా డౌట్ రావచ్చు, ఏంటి బ్రో ఇంత లేట్ గా రివ్యూ ఇస్తున్నావు అని. సో ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే జాబ్ చేస్తున్నా, దాని వల్ల అన్ని మూవీస్ కూడా అటెండ్ అవ్వలేకపోతున్నా. అదే విధంగా కంటెంట్ కూడా రావట్లేదు. బట్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మన ఫాలోవర్స్ కోసం రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంట్లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ లేదు. సో ఇదన్నమాట మ్యాటర్. అయినా సరే యూట్యూబ్ లో టైం దొరికినప్పుడల్లా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. మీరు కూడా ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. ఇంకా లైక్ చేయలేని వాళ్ళు లైక్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీలో మాత్రం శామ్ అంతా అదనమాట మ్యాటర్. వన్ ఉమెన్ షో, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద గుడ్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే, సమంత అయితే వాళ్ళ అత్త మామల దగ్గర నుంచి దూరంగా అయితే బతుకుతారనమాట. బతుకుతారు అంటే బతకాల్సి వచ్చింది ఒక రీజన్ వల్ల. సో సమంత అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళ కుటుంబం నుంచి వేరేగా అయితే ఉండాల్సి వస్తుంది. కట్ చేస్తే ఒక అకేషన్ వల్ల సమంత అయితే వాళ్ళ అత్త మామల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇదే అవకాశం సమంత గారైతే యూజ్ చేసుకొని నిజంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెని మా ఇంటి బంగారం అని అనుకునే విధంగా ఆమె ఉండాలని అనుకుంటుంది. కట్ చేస్తే ప్రెసెంట్ లో ఇంత సాఫ్ట్ ఉన్న సమంతకి పాస్ట్ లో ఒక మాస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి ఒక మాస్ కాన్సెప్ట్ మళ్ళీ సమంత ఉన్న ప్రెసెంట్ లైఫ్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, అండ్ సమంత గారు ఇవన్నీ ఎలా డీల్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా, అదే స్టోరీ. చెప్పాలంటే ఇది ఒక మంచి కంటెంట్, మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్. కానీ అక్కడక్కడ పూర్ రైటింగ్ అండ్ పూర్ ఎగ్జిక్యూషన్ వల్ల కొంచెం బోర్ అండ్ లాగ్ అయితే అనిపించింది. బట్ మిగతాదంతా బాగుంది, చూడొచ్చు. ఇంకా మనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ చేస్తే ఫస్ట్ హాఫ్ గ్రేటర్ దెన్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక కొత్తదనం అయితే ఉంటుంది, ఎటువంటి బోర్ రాకుండా అలా స్మూత్ గా అయితే వెళ్ళిపోతుంది. అండ్ అదే విధంగా అన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా బాగా మిక్స్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఏది హైలైట్ సీక్వెన్స్ అంటే ఒక కార్ చేసింగ్ సీన్ అయితే ఉంటుంది. నాకైతే ఆ సీన్ అయితే చాలా పర్సనల్ గా బాగా నచ్చింది. అండ్ అదే విధంగా బ్యాక్ స్టోరీ కూడా ఎటువంటి ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ సింపుల్ గా అయిపోయింది. కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో బాగా వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కి. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే జెన్యూన్ గా నాకైతే బస్సులో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అండ్ అదే విధంగా క్లైమాక్స్ లో సమంత ఫైట్ చేసే సీక్వెన్స్ ఉంటుంది. ఆ రెండు అయితే బాగా నచ్చాయి. ఆ రెండు సీన్లు తప్పితే మిగతాదంతా ప్రిడిక్టబుల్, బోరింగ్ గా ఇంకా రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఎందుకంటే చూసేటప్పుడు మనకు అనిపిస్తుంది ఈ సీన్ వేరే విధంగా కూడా తీయొచ్చని, అయినా సరే మళ్ళీ రొటీన్ గా అదే సీన్ తీశారు. ఇంకో సీన్ ఏంటంటే విలన్ ఏమో సమంత వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక్కడ సమంత వాళ్ళ ఇల్లు అంటే సమంత ఉండే వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు. అసలు ఆ సీక్వెన్స్ ఎందుకు పెట్టారని అనిపిస్తుంది, చాలా క్రింగ్ గా అయితే ఉంటుంది. అలాంటి సీన్ పెట్టే బదులు ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ పెట్టినా బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ అయితే విలన్ కి చాలా హైప్ ఇస్తుంది, మామూలుడు కాదు, అలా చేస్తాడు ఇలా చేస్తాడు అని. మనమేమనుకుంటాం, అమ్మో అయితే వెరైటీగా ఏం చేస్తాడో అనుకుంటాం, కానీ చూస్తే మాత్రం రెగ్యులర్ గా అందరు చేసేదే చేస్తాడు. ఇక్కడ విలన్ రోల్ కి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళనైతే బాగా సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఆ కట్అవుట్ కున్న పొటెన్షియల్ బాగా యూజ్ చేసుకోలేదు. అండ్ ఇంకో మిస్టేక్ ఏమనిపించిందంటే మూవీ ఎండ్ అయ్యాక ఒక సీన్ అయితే వస్తుంది, అది అక్కడ పెట్టే బదులు మూవీలో పెడితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ 5 to 10 minutes మూవీలో పెట్టినా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది, ఎందుకంటే అక్కడున్న క్యారెక్టర్ అలాంటిది. సో గైస్, ఇవి నేను మూవీలో మెయిన్గా అబ్జర్వ్ చేసిన విశేషాలు. ఒకవేళ మీరైతే ఈ మూవీ ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఖచ్చితంగా వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఎవరైతే సినిమాలో ఆ బొక్కు ఉంది ఈ బొక్కు ఉంది సైంటిస్ట్ లాగా ఫీల్ అవుతారో వాళ్ళైతే వెళ్ళకండి, వాళ్ళకైతే నచ్చదు. సో ఇది గైస్ మన షార్ట్ రివ్యూ. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.